Yeah, but ఇప్పుడు చూడండి ఏ ప్యాటర్న్‌లో నేను ఈ కండిషన్ యూజ్ చేయట్లేదనుకోండి. నాకు ఎగ్జాక్ట్‌గా ఏ షేప్ ప్రింట్ అయిందో లేదో ఇలాగా కర్వ్స్. ఓకే. ఇప్పుడు నాకు ఈ రో ఈక్వల్ టు 8 అయినప్పుడు నేనేం చేస్తున్నాను? ఈ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాననమాట. ఈ ఫర్ లూప్ యూజ్ చేసి. మనం ఒక లైన్ ఎక్స్‌ప్లిసిట్‌గా ప్రింట్ చేసేస్తున్నాం మధ్యలో. ఓకే. ఇక్కడ ఒక లైన్ ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు సింపుల్‌గా చూడండి. ఇఫ్ రో ఈక్వల్ టు 8 అన్నప్పుడు ఓకే. ఇఫ్ రో ఈక్వల్ టు 8 అయితే ఈ లైన్ ప్రింట్ అయిపోయిందనుకోండి ఇక్కడ. ఈ లైన్ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్. ఇప్పుడు ఈ లైన్ చూడండి. ఈ లైన్ ప్రింట్ అయిపోయింది. రో ఈక్వల్ టు 8 రో ప్లస్ లేదనుకోండి. ఓకే. నేను దీన్ని డీబగ్ పెట్టి చూపిస్తాను. లైన్ ప్రింట్ అవుతా ఉంది. ఓకే. ఈ ఫర్ లూప్ 40 వరకు వెళ్ళాలండి. ఇప్పుడు మళ్ళీ పైకొచ్చింది. రో వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది చెప్పండి? రో ఈక్వల్ టు 8 అయిపోయింది. రో వాల్యూ ఎంత ఉంది? 8 ఉంది కదా! రో వాల్యూ 9 అవుతుందన్నమాట. ఓకే. రో వాల్యూ 9. రో వాల్యూ 9 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఇనిషియల్ సెంటర్ పాయింట్ ఎంత చెప్పుకున్నాం? 20 అవునా కదా! 20 చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది ఇక్కడ చూస్తారండి. ఇది 20 అయితే ఇదేమవ్వాలి? ఇది 19 అవ్వాలి. ఓకే. ఇది 18 అవ్వాలి. అవునా కదా! ఇది 17. నెక్స్ట్ ఇది 16, 15, 14, 13, 12 ఓకేనా? ఇది 11 వచ్చేసింది. ఓకే. ఇప్పుడు 11 వచ్చేసిందంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ ఫార్ములా చూడండి. వచ్చి ఫస్ట్ చూడండి. ఇప్పుడు ఒక స్టార్ ప్రింట్ అయింది కదా ఇక్కడ. ఓకే. ఇప్పుడు రో వాల్యూ ఎంత ఉంది? రో వాల్యూ 9 ఉంది. అవునా కదా! రో వాల్యూ 9 ఉంది కాబట్టి కాలమ్ వాల్యూ ఎంత? 12 ఉంది. ఓకేనా? కౌంట్ వాల్యూ ఎంత? 20 ఉంది. రో వాల్యూ ఎంత? 9 ఉంది. 20 - 9 20 - 9 11 ఇక్కడ 12 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఒక వాల్యూ ప్రింట్ అయితుంది చూడండి ఇక్కడ. ఇది ప్రింట్ అవ్వకముందు అయితే రో వాల్యూ కౌంట్ వాల్యూ 20 కాలమ్ వాల్యూ ఎంత ఉండేది? ఇది ఇంక్రిమెంట్ అయిపోయింది ఒకసారి. -9 11 ఓకేనా? 11 ఈక్వల్ టు 12 ట్రూ ఫాల్సా? ఫాల్స్. ఓకేనా? ఇది 12 చూడండి ఇక్కడ ప్రింట్ అయిపోయింది కాబట్టి ఇంక్రిమెంట్ అయిపోయిందన్నమాట. ఓకేనా? కాలమ్ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయి ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఇనిషియల్‌గా ఎంత ఉంటుంది? 11 ఉంటుంది. కాలమ్ వాల్యూ 11. ఓకే. అవునా కదా! ఇక్కడ ప్రింట్ అయిపోయింది కాబట్టి ముందు ఇంక్రిమెంట్ అయిపోయి కిందకి 12 అయిపోయింది ఇది. కానీ ఇప్పుడు ఇది 11 అనుకోండి. ఓకేనా? కౌంట్ ఈక్వల్స్ టు 20 - 9 ఏమవుతుంది? 11 అవుతుంది. ముందు ఇక్కడ కూడా 11 ఉంది. 11 ఈక్వల్ టు 11 అయితే ట్రూ అయింది కాబట్టి లోపలికి వచ్చి స్టార్ ప్రింట్ చేస్తుందన్నమాట. ఓకేనా? స్టార్ ఇక్కడ ప్రింట్ చేసేసింది. ఓకేనా? కానీ ఎక్కడ ప్రింట్ చేయాలి ఇది? కొంచెం లెఫ్ట్ సైడ్‌లో ప్రింట్ చేయాలి చూడండి. అవునా కదా! అదే మురళి బ్రో, ఇప్పుడు లెఫ్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి వెంటనే ప్రింట్‌కి వచ్చేస్తుందా? రైట్ కండిషన్ కూడా చూసుకోవాలనుకుంటున్నా. అది చూస్తుంది. 2 కండిషన్స్ చూస్తుంది. కానీ ఒక కండిషన్ ట్రూ అయిందనుకోండి చాలు. ఇంక రెండో కండిషన్ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం ట్రూ అయిపోతుంది కదా! ఓకే. 6 కండిషన్ వాడాం కాబట్టి ఒక కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇంక మొత్తం ట్రూనే. ఇంక మిగతావి చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే.
ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ స్టార్ ఇక్కడ ప్రింట్ అయింది. ఇక్కడ ఈ వాల్యూలో. కాబట్టి మనం ఇప్పుడు రో వాల్యూని గాని రో వాల్యూని 10 చేసేసాం అనుకోండి. రో వాల్యూని ఇంక్రిమెంట్ చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఎక్కడ ప్రింట్ అవుతుంది? ఇక్కడ చూడండి ఇప్పుడు కౌంట్ మైనస్ 20 మైనస్ రో వాల్యూ 10 ఉందనుకోండి. 20 మైనస్ 10 10. ఓకేనా? అప్పుడు కాలమ్ ఈక్వల్స్ టు 10 దగ్గరే ప్రింట్ అయిపోతుందా లేదా? ఇప్పుడు 11 దగ్గర ప్రింట్ అయింది. ఒక వాల్యూ ముందు ప్రింట్ అవ్వాలి 10 దగ్గర. అవునా కదా? ఇక్కడ చూడండి ఎన్నో రో ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. 10ది మనం ఏం చేసాం? ఈ లైన్ అనేది. 10th రో ఏం చేసాము? 10th రో ఈ ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేసాం. అవునా కదా? యెస్. అప్పుడు మనం ఒక లైన్ ఇంక్రిమెంట్ చేసేయాలా లేదా? ఈ ఫర్ లూప్‌లో ఇది రన్ అవ్వాలంటే. ఓకే. సింపుల్ లాజిక్ చూడండి. ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది? మనం ఏం చేసాం ఈ లాజిక్‌కి? చూడండి. ఒక్కొక్క వాల్యూ డిక్రిమెంట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. 20, 19, 18, 17 అలా డిక్రిమెంట్ చేసుకుంటూ వచ్చాం. రో వాల్యూస్ చూడండి. ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో, సెవెంత్ రో, ఎయిత్ రో, నైన్త్ రో, 10th రో. ఈ 10th రో కూడా దీన్ని యూజ్ చేసి ప్రింట్ చేస్తే మనకు కరెక్ట్‌గా ఈ షేప్ వస్తుందన్నమాట. అవునా కదా? కానీ మధ్యలో మనం ఇఫ్ ఆర్ ఈక్వల్ టు రో ఈక్వల్ టు 8 యూజ్ చేసి ఈ లైన్ 10th రో మనం ప్రింట్ చేసేసాం. ఈ ఫర్ లూప్ యూజ్ చేసి. అప్పుడు ఈ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుందా లేదా? ఓకే. కాబట్టి మనం ఒక లైన్ ఎక్స్‌ట్రా వేరే ఫర్ లూప్ యూజ్ చేసి ఇంక్రిమెంట్ చేసాం కాబట్టి ఆ రోని మనం ఇంక్రిమెంట్ చేసేయాలన్నమాట. మళ్ళీ సేమ్ లూప్‌లోకెళ్ళకూడదు. ఓకేనా? ఆ లైన్ మనం ఇంక్రిమెంట్ చేసేయాలి కాబట్టి ఆ రోని స్కిప్ చేసేయాలన్నమాట. ఇప్పుడు 10th రో నేనేం చేశాను? ఈ ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేశాను కాబట్టి ఈ ఫర్ లూప్‌లో ఆ రోని స్కిప్ చేసేయాలి. మళ్ళీ ఈ ఫర్ లూప్‌లో ఆ రో తిరగకూడదు. అవునా కదా? 10th రో ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది ఇక్కడ మనకు కావాల్సిన 10th రో. ఈ ఫర్ లూప్ యూజ్ చేసి. మళ్ళీ ప్రింట్ అయిపోయిన 10th రో కూడా ఇక్కడ ప్రింట్ అయిపోయింది అనుకోండి ప్యాటర్న్ కొంచెం డిస్టర్బ్ అవుతుందన్నమాట. ఓకేనా? కాబట్టి చూడండి ఇలా వస్తుంది. ఓకే. ఒక లైన్ ముందుకొచ్చేస్తుంది. ఎందుకు? 10th రో ఆల్రెడీ మనం దీన్ని యూజ్ చేసి ప్రింట్ చేసాం కాబట్టి. ఓకేనా? ఈ లైన్ ప్రింట్ చేసిన దాని వల్ల ఏం చేయాలి మనం? ఆ లైన్‌ని స్కిప్ చేసేయాలన్నమాట. కాబట్టి స్కిప్ చేయాలంటే ఏం చేస్తాం? ఒక రోని ఇంక్రిమెంట్ చేసేస్తాం. అప్పుడు కరెక్ట్‌గా వస్తాం. లేదు. ఓకే. ఓకే. నెక్స్ట్ ఎనీ అదర్ డౌట్స్? ఓకే. సో now we'll go to while loop. అయితే ఇప్పుడు ఫర్ లూప్స్ అందరికి అర్థమైంది క్లియర్ కదా? ఇంకెవరికన్నా ఇష్యూస్ డౌట్స్ ఉన్నాయా ఫర్ లూప్? గైస్ అందరికి క్లియరా ఫర్ లూప్స్? అదే. ఓకే. నెక్స్ట్ విల్ గో టు వైల్ లూప్స్. ఓకేనా? ఫర్ లూప్స్ నాకు రావట్లేదని డిసప్పాయింట్ అవ్వద్దండి. అది కొంచెం అర్థం చేసుకోవడానికి ఇనిషియల్ బిగినర్స్‌కి కొంచెం కన్‌ఫ్యూజింగ్ గానే ఉంటది. ఓకేనా? కానీ ఎక్కువ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఐడియా వచ్చేస్తుందన్నమాట. ఓకే. ఇంత కష్టమైన ఇప్పుడు ఏ లాజిక్ చెప్పుకున్నాం కదా! ఇంత కష్టమైన లాజిక్ మనం త్రూ ఔట్ ద కోర్స్ ఇంకెక్కడ రాయం. అంత కష్టమైన లాజిక్. ఓకే. సో ఏ నాకు ప్రింట్ చేయలేకపోతున్నాను అనేసి మొత్తం జావా చేయలేను అనుకోద్దండి. అంత కష్టమైన లాజిక్ మీరు చూడండి. ఇప్పుడు చెప్పుకున్నంత కష్టమైన లాజిక్ మీకు త్రూ ఔట్ మన కోర్స్ ఏది ఉండదన్నమాట. ప్రోగ్రామ్. ఓకే. నెక్స్ట్ జావా వైల్ లూప్. ఇప్పుడు చూడండి జావా వైల్ లూప్ ఈస్ యూజ్డ్ టు ఇటరేట్ ద పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రిపీటెడ్లీ అంటిల్ ద స్పెసిఫైడ్ బూలియన్ కండిషన్ ఈస్ ట్రూ. ఓకేనా?
సేమ్ ఫార్ లూప్ కూడా అంతే కదా, మనం ఇచ్చే కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఏమవుతుంది చెప్పండి, ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది అనమాట. యాజ్ సూన్ యాజ్ ద బులియన్ కండిషన్ బికమ్స్ ఫాల్స్ లూప్ ఆటోమేటికలీ స్టాప్స్. బులియన్ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి ఆటోమేటిక్ గా ఏమవుతుంది, లూప్ స్టాప్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఫార్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఇప్పుడు లూప్స్ లో మనకు ఈ వైల్ లూప్ చెప్పుకున్నాం, ఇప్పుడు ఫార్ లూప్ చెప్పుకున్నాం. ఫార్ లూప్ అయిపోయింది, వైల్ లూప్ అయిపోయింది. సో దీంట్లో ఏ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్ ఈస్ నాట్ ఫిక్స్ దెన్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూస్ వైల్ లూప్ అనమాట. అంటే నాకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఫిక్స్ లేదనుకోండి, అప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఫార్ లూప్ చూడండి, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది ఫిక్స్డ్ ఉందా లేదా ఫార్ లూప్ లో? ఉంది. అది ఎన్ని లైన్లు ప్రింట్ చేయాలో తెలిసినప్పుడు యూజ్ చేస్తాం, ఇది తెలియనప్పుడు యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఫార్ లూప్ అనేది మనం ఫర్ ఇన్ i ఈక్వల్ టు 0 i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అన్నప్పుడు ఎన్ని ఇటరేషన్స్ తిరుగుతుంది? అది 11 ఇటరేషన్స్ తిరుగుతుంది అనమాట. అవునా కదా, 0 నుంచి 10 అంటే మొత్తం 11 ఇటరేషన్స్ తిరుగుతుంది. అంటే 11 టైమ్స్ మన ఫిక్స్ ఉందా లేదా ఇటరేషన్? అవును. లూప్ 11 టైమ్స్ తిరగాలి అని మనకి ఫిక్స్ ఉందన్నమాట. ఓకే. సో అప్పుడు ఏం చేస్తాం, ఫార్ లూప్ యూజ్ చేస్తాం. అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఫిక్స్ ఉన్నప్పుడు. అదే మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఫిక్స్ లేదనుకోండి, నాకు ఎన్ని టైమ్స్ తిరగాలో లూప్ తెలియదు. ఓకేనా. మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు సింపుల్ గా నాకు 0 నుంచి 100 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఫిక్స్ ఉందా లేదా? 0 నుంచి 100 అంటే 101 ఇటరేషన్స్ చేయాలి మనం, అంటే ఫిక్స్ ఉందన్నమాట మన దగ్గర. అప్పుడు సింపుల్ గా ఫార్ లూప్ యూజ్ చేస్తాం. అదే ఇప్పుడు మీరు రియల్ టైమ్‌లో ఫైల్స్ రీడ్ చేయాలనుకోండి, ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది కదా, నోట్‌ప్యాడ్ ఫైల్. ఆ నోట్‌ప్యాడ్ ఫైల్ రీడ్ చేయాలనుకుంటున్నారు మీరు, లేకపోతే ఎక్సెల్ ఫైల్ రీడ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా. మీకు ఒక రియల్ టైమ్ సినారియో చెప్తాను. రియల్ టైమ్‌లో నేను రిపోర్ట్స్ జనరేట్ చేయాలనుకోండి. ఓకే. ఎలాగా, ఇప్పుడు నేను ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నాను. దాంట్లో నేనేం చేయాలి, వాళ్ళ డెవలపర్స్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తారనమాట. ఓకే. రిపోర్ట్స్ అంటే ఏంటి అంటే, ఈ పర్టిక్యులర్ బ్రాంచ్‌లో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయి, ఓకేనా, నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని ఓపెన్ చేశారు, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయి, ఇట్లాంటి రిపోర్ట్ జనరేట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఆ రిపోర్ట్స్ అంతా నేను ఒక టెక్స్ట్ ఫైల్‌లో జనరేట్ చేస్తాననమాట. టెక్స్ట్ ఫైల్‌లో కాపీ చేసి జనరేట్ చేస్తాను. ఓకేనా. ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి, ఆ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ మొత్తం ఒక టెక్స్ట్ ఫైల్‌లో పెడతాను. ఇప్పుడు ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్, రేపు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఈక్వల్‌గా ఉంటాయా? ఉండవు. ఓకేనా. ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ ఫైల్ మొత్తం రీడ్ చేసి ఆ ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ వ్యాలిడా ఇన్వాలిడా నేను ప్రాసెస్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఆ టెక్స్ట్ ఫైల్ రీడ్ చేయాలంటే ఆ టెక్స్ట్ ఫైల్‌లో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి మనకు తెలుస్తదా? తెలీదు. అండ్ ఫిక్స్డ్ ఉంటుందా అంటే ఉండదు. ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్, రేపు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఈక్వల్‌గా ఉండవన్నమాట. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఫార్ లూప్ యూజ్ చేయగలుగుతామా? యూజ్ చేయలేం. ఓకే. అలాంటి కండిషన్స్‌లో వైల్ లూప్ యూజ్ చేయాలన్నమాట. అంటే మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఫిక్స్డ్ లేదు అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఓకేనా. ఈ వైల్ లూప్ సింటాక్స్ చాలా ఈజీ ఫార్ లూప్ కన్నా కూడా. ఓకేనా. సింపుల్ వైల్. ఓకేనా. సింటాక్స్ వచ్చి వైల్ కండిషన్, ఓకే, బ్రాకెట్ అన్నమాట. ఓకే. ఇది ఇక్కడ ఇది సింటాక్స్. వైల్ కండిషన్ వైల్ లూప్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, మధ్యలో మీరు స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు అన్నమాట. ఇది సింటాక్స్. ఓకేనా. ఇప్పుడు వైల్ లూప్ యూజ్ చేసి 0 నుంచి 10 వరకు నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తారు? 0 నుంచి 10 వరకు నెంబర్స్ వైల్ చెప్పండి. కండిషన్ ఇవ్వాలి ఇక్కడ. i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అయితే ఏమవ్వాలి? system.out.println i. ఇప్పుడు i వాల్యూ చూడండి, ఇక్కడ ఫార్ లూప్‌లో అయితే ఫార్ లూప్ లోపలనే i వాల్యూ ఇనిషియలైజేషన్ చేస్తున్నాం, కండిషన్ చెక్ చేస్తున్నాం, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ చేసేస్తున్నాం. అవునా కదా?
కానీ ఇక్కడ ఏం చేయాలి, దాంట్లో అంతా ఏముండవు అనమాట. మీరు ఫస్ట్ ఇంట్ i ఈక్వల్స్ టు 0 బయట డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ బయట i ప్లస్ ఓకే చేస్తే నెంబర్స్ ప్రింట్ అవుతాయి 0 to 10. ఇక్కడ కండిషన్ మాత్రమే ఇవ్వాలి మీరు, ఓకేనా. ఇప్పుడు నేను ఇనిషియలైజేషన్ చేయకుండా, ఓకేనా, చూడండి నేను వైల్ ట్రూ అని ఇచ్చాను. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏం చేయాలి, హలో అని ఇచ్చాను. ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ జరుగుతుంది లూపు, ఒకసారి ఒకసారి సాటిస్ఫై అయిపోయింది కాబట్టి, అంటే వైల్ ట్రూ అయితే ఒకసారి ఇంకా టెర్మినేట్ అయిపోతుంది. వైల్ ట్రూ మనం హార్డ్ కోడ్ చేసేసాం ట్రూ. ఇది ట్రూ ఎలా అవుతుంది, ఎప్పుడు ట్రూనే ఉంటుంది కానీ ఫాల్స్ అవుతుందా, అవ్వదు. ఇప్పుడు ఏమవుతుంది, లూప్ టర్మినేట్ అవుతుందా, ఇన్ఫినైట్ లూప్ అయిపోతుంది. చూడండి లూప్ ఎప్పటికీ టర్మినేట్ అవ్వదు. ఎందుకు, మనం హార్డ్ కోడ్ చేసేసాం ట్రూ అని, ఓకేనా. ఇది ఎప్పటికీ ఫాల్స్ అవ్వదు, ఎప్పుడు ట్రూనే ఉంటుంది కాబట్టి ఇంకా లూప్ తిరుగుతానే ఉంటుంది అన్నమాట, ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, కాబట్టి వైల్ ట్రూ అనేసి ఇలా ఇచ్చామంటే ఇన్ఫినైట్ లూప్ వెళ్ళిపోతుంది అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు వైల్ లూప్ యూజ్ చేసి నాకు 0 to 10 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకున్నా, ఎలా ప్రింట్ చేస్తాం, వైల్ ఈక్వల్స్ టు 0 i less than or equals to 50 పెట్టుకున్నా, 50 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ చేంజ్ చేయాలి. ఇఫ్ i %2 ఈక్వల్ టు 0 అయితే అంతేనా. ఇప్పుడు i వాల్యూని ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలి, అవునా కదా. ఇప్పుడు చూడండి i వాల్యూ ఇనిషియల్గా 0 అవుతుంది, ఓకేనా. 0 less than or equals 0 less than 50 ట్రూ ఫాల్సా, ట్రూ. కాబట్టి లోపలికి వస్తుంది, వైల్ లూప్ లోపలికి వస్తుంది. వచ్చి మళ్ళీ ఇఫ్ i %2 ఈక్వల్ టు 0 ట్రూ ఫాల్సా, చెప్పండి. 0 divided by 2 ట్రూనే కదా. అప్పుడు i వాల్యూ ఏమవుతుంది 0 ప్రింట్ అవుతుంది, ఎందుకొచ్చి i ప్లస్ ప్లస్ చేస్తాం అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ అలాగా మొత్తం ఏమవుతుంది 0 2 4 6 8 10 12 మొత్తం ఏమన్నా నెంబర్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది ఎలా రన్ అవుతుంది చూడండి. i వాల్యూ 0 ట్రూ, ఇంక్రిమెంట్ 50 టైమ్స్ 0 ప్రింట్ అవుతుందా, అంతే కదా. i వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వదు కాబట్టి ఇన్ఫినైట్ లూప్. 50 టైమ్స్ 0 ప్రింట్ అవ్వదు, 0నే ప్రింట్ అవుతుంది ఇంకా. ఓకే, ఒకసారి లోపలికి వస్తుంది, ఒకసారి బయటకు వెళ్తుంది. ఓకే, ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చూడండి సార్, ఇలా జరుగుతూ ఉంటుంది లూప్, కిందకి పైకి కిందకి పైకి. ఓకే, వైల్ లూప్స్ ఇలా యూజ్ చేస్తాం అన్నమాట సింపుల్ గా. ఓకే, మన రియల్ టైంలో ఎక్కువ యూజ్ చేసేది ఫార్ లూప్స్, దాని తర్వాత యూజ్ చేసేది వైల్ లూప్స్ అన్నమాట. ఓకే, వైల్ లూప్స్ డౌట్స్ ఉంటాయి. బ్రో వీక్ డేస్ లో మీరు ఎప్పుడు ఓకే అవుతారు, అంటే ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్. సరే,
వీక్ డేస్ లో కనుక ఇంకా ఇన్ జనరల్ గా మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారు అంటే డౌట్స్ క్లారిఫై చేసుకోండి. మనం వీకెండ్స్ లో పెట్టుకున్నాం, వీక్ డేస్ వద్దు, వీకెండ్స్. వీకెండ్స్ ఎనీ అదర్ డౌట్స్ ఇన్ వైల్ లూప్? ఓకే, నెక్స్ట్ వెల్ ఫాల్స్ అయితే వెల్ ఫాల్స్ అయితే అసలు ప్రింట్ అవుదా, ఆడ్ నెంబర్ కూడా ప్రింట్ అవుదా? చూడండి, ఇలా రాస్తే 5 గ్రేటర్ దాన్ 0 రాశారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది? వైల్ I గ్రేటర్ దాన్ ఫాల్స్ కండిషన్ ఫాల్స్ ఇక్కడే కండిషన్ ఫాల్స్ అయిపోతుంది, లోపలికి వెళ్తుందా? వెళ్ళదు. లూప్ లోకి వెళ్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితేనే లూప్ లోకి వైల్ లూప్ లోకి వెళ్తుంది, లేదనుకోండి లోపలికి. వైల్ లూప్ సింపుల్ అన్నారు, ఇది అంత కష్టమే కాదు. నెక్స్ట్ గో టు డూ వైల్ లూప్. చూడండి, ఇది కూడా సేమ్ డెఫినేషన్. జావా డూ వైల్ లూప్ is used to iterate a part of the program repeatedly until the specified condition is true. Specified condition true అయ్యేంత వరకు ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాను. ఓకే, if the number of iteration is not fixed, then you must have to execute the loop at least once. ఇప్పుడు చూడండి, ఫార్ లూప్ ఏం చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈస్ ఫిక్స్డ్ అయితే ఫార్ లూప్ యూజ్ చేయాలి. వైల్ లూప్ ఏం చెప్పుకున్నాం, వైల్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈస్ నాట్ ఫిక్స్ లేనప్పుడు వైల్ లూప్ యూజ్ చేయాలి. డూ వైల్ లూప్ ఏంది, if the number of iterations is not fixed and if we want to execute the loop at least once. ఓకేనా, మీ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా కూడా మీ లూప్ అట్లీస్ట్ వన్ టైం ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. ఓకేనా, దెన్ ఇట్ మస్ట్ బి యూజ్ టు రికమెండ్ ఏది యూజ్ చేయాలి, వైల్ లూప్ యూజ్ చేయాలన్నమాట. ఓకే, అంటే మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఫిక్స్ లేనప్పుడు అండ్ మన కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా నాకు లూప్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి అట్లీస్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లూప్ అసలు ఫాల్స్ అయిపోయింది కదా ఇనిషియల్ కండిషన్ లోనే, ఇప్పుడు అసలు మనకేమన్నా లూప్ ఎగ్జిక్యూట్ అయింది, లోపలికి వెళ్ళిందా లూప్ లోకి? వెళ్ళలేదు. ఒక్కసారి వెళ్ళలేదు, కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి అసలు లూప్ లోపలికే వెళ్ళలేదు అనమాట. కానీ మీకు కండిషన్ ఫాల్స్ అయినా కూడా నాకు అట్లీస్ట్ వన్స్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లూప్ లోకి వెళ్ళకుండా మాత్రం ఉండకూడదు అనమాట. కండిషన్ ఫాల్స్ అయిపోయినా సరే నాకు అట్లీస్ట్ వన్స్ లూప్ లోకి వెళ్ళి లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట, అప్పుడు డూ వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఓకేనా, డూ వైల్ లూప్ సింటాక్స్ ఏంటి? ఓకే, డూ వైల్ లూప్ సింటాక్స్ ఏంటి? డూ, ఓకే, డూ తర్వాత వైల్, ఓకే, ఇక్కడ కండిషన్ రాయాలన్నమాట, I less than or equal to 20 కండిషన్ రాయాలి. ఇక్కడ ఇంట I equal to 0, I equal to 0. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ దెన్ I ప్లస్ ప్లస్ ఇలా చేసాం అనుకోండి, ఏమవుతుంది? ప్లస్ ఇప్పుడు ఇదే ఎక్కడి నుంచి ఎక్కడ నెంబర్స్ ప్రింట్ అవుతాయి, ఇంట I equal to 0, I less than or equals to 20, I ప్లస్ ప్లస్. ఎక్కడి నుంచి ఎక్కడ ప్రింట్ అవుతాయి? 0 to 20 సార్. 0 to 20 నెంబర్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20 అని పెట్టాను. ఇప్పుడు కండిషన్ ట్రూ ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్ అయిపోయింది, కానీ ఏమైంది, అట్లీస్ట్ వన్ టైం లూప్ ఎగ్జిక్యూట్ అయిందో లేదా? సో ఇలాంటి కేసెస్ లో మీరు డూ వైల్ లూప్ యూజ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ కండిషన్ ఇదే కండిషన్ మీరు వైల్ లూప్ లో రాశారు అనుకోండి, రాశాం కదా అసలు లూప్ లోపలికి వెళ్దాం, కానీ ఇక్కడ కండిషన్ ఏమవుతున్నది, లూప్ లోపలికి వెళ్తున్నది. చూడండి, డూ వైల్ లూప్ లోపలికి వెళ్తున్నది,
కంట్రోల్ వెళ్ళి ఇక్కడ ఏదైతే యాక్షన్ ఇస్తామో అది పర్ఫామ్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. i గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20 ఇది ఫాల్స్ అయిపోయింది కాబట్టి బయట చేస్తుంది. అంటే లూప్ అట్లీస్ట్ 1 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? ఎస్. ఎస్. ఓకే, చూడండి నాకు ఇక్కడ i ఈక్వల్ టు 0 అయింది. నెక్స్ట్ లోపలికి వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఐ ఫిక్స్ చేసింది. ఐ వాల్యూ ఏమైంది ఇంక్రిమెంట్ చేసింది. ఐ వాల్యూని 1 చేసిన తర్వాత వైల్ i గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20 ఫాల్స్ కాబట్టి బయట అవునా కదా. కాబట్టి మీకు కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా నాకు అట్లీస్ట్ వన్స్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్న కేసెస్ లో డూ వైల్ లూప్ చేస్తాం. ఇదే మనం రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలను. ఇది ఎలాంటి టైపింగ్స్ లో యూజ్ చేస్తామంటే చూడండి, ఇప్పుడు మీకు సేమ్ ఎగ్జాంపుల్ ఫైల్స్ చెప్పాను కదా. ఫైల్స్ లో డెవలపర్స్ రిపోర్ట్స్ జనరేట్ చేయాలని చెప్పాను కదా. టెక్స్ట్ ఫైల్స్ లో డెవలపర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక దాంట్లో లాగ్ చేసుకుంటారు అనమాట. ఆ లాగ్ మొత్తాన్ని రీడ్ చేసి నేను ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒక నోట్ ప్యాడ్ లో కాపీ చేయాలి జావా ప్రోగ్రామ్ ద్వారా. అప్పుడు ఏం చేయాలి, ఒక ఫైల్ తీసుకున్నారు అంటే ఫైల్లో ప్రతిరోజు హెడర్ ఉంటుంది, ట్రైలర్ ఉంటుంది అనమాట. మధ్యలో రికార్డ్స్ ఉంటాయి. హెడర్ అంటే ఏంటి, హెడర్లో ఏముంటుందంటే డేట్, ఏ రోజు ట్రాన్సాక్షన్ చేసామో ఆ డేట్ ఉంటుంది అనమాట హెడర్లో. ట్రైలర్లో ఏముంటుంది, ఈ ఫైల్లో టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో ట్రైలర్ ఉంటుంది అనమాట. ఓకేనా. మధ్యలో ఏముంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మీకు ఈరోజు ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగలేదు అనుకోండి. అప్పుడు ఫైల్ ఎంటీ అయిపోతుందా లేదా? ఫైల్లోకి ఏమైనా ట్రాన్సాక్షన్ రాయగలుగుతామా? ఫైల్లోకి ఏమైనా రికార్డ్స్ వస్తాయా? రావు. ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటీ కాబట్టి ఈరోజు ఏం ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి ఫైల్ ఎంటీ అయిపోతుంది అనమాట. ట్రాన్సాక్షన్స్ ఏం రాయలేము. ఓకేనా. అప్పుడు కండిషన్ ట్రూ ఫాల్స్ అయిపోయి ఏమవుతుంది, వైల్ లూప్ లోపలికి వెళ్దాం. వైల్ లూప్ రాసాం అనుకోండి, ఏమవుతుంది, ఫైల్ ఎంటీ అయిపోతుంది అనమాట. కానీ ఫైల్ ఎప్పుడు ఎంటీ ఉండకూడదు. ఈ ఫైల్లో రికార్డ్స్ ఉన్నా లేకపోయినా సరే నాకు హెడర్ అండ్ ట్రైలర్ మాత్రం ప్రింట్ చేయాలన్నమాట. అప్పుడే కదా మనకి ఈ ఫైల్ ఏ రోజు ఫైలు అని తెలుస్తుంది, ఏ డేట్ సంబంధించిన ఫైల్ అని తెలుస్తుంది హెడర్ లో రికార్డు ఉంటే, అన్నా కదా. అప్పుడు మీకు ట్రాన్సాక్షన్స్ ఉన్నా లేకపోయినా నాకు హెడర్ అండ్ ట్రైలర్ మాత్రం ప్రింట్ చేయాలన్నమాట. హెడర్ లో డేట్ ఉండాలి, ట్రైలర్ లో కౌంట్ 0 ఉండాలి, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ లేవు. ఓకే. అలాంటి టైంలో ఏమి యూజ్ చేస్తారు, అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా. అప్పుడు ఏం చేస్తాం, డూ వైల్ లూప్ యూజ్ చేసి హెడర్ ప్రింట్ చేసేస్తాం. ఓకే. అలాంటి కేసెస్ లో డూ వైల్ లూప్ యూజ్ చేయాలి. అంటే అట్లీస్ట్ వన్స్, మీకు ఏమి లేకపోయినా అట్లీస్ట్ వన్స్ లూప్ లోకి వెళ్ళాలి కండిషన్, అప్పుడు డూ వైల్ లూప్. ఇది డూ వైల్ లూప్. నెక్స్ట్ మనకున్న కాన్సెప్ట్స్ వచ్చి బ్రేక్, కంటిన్యూ స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట మనకు లూప్స్ లో. ఓకేనా. సో రేపు ఏం చేద్దామంటే బ్రేక్, కంటిన్యూ స్టేట్మెంట్స్ చెప్పుకొని ఎవరికైనా డౌట్స్ ఉంటే వైల్ లూప్ లో, ఫార్ లూప్ లో, డూ వైల్ లూప్ లో క్లారిఫై చేసేసి, అండ్ సాటర్డే క్లాస్ ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళు ఇంకా కోచింగ్ డ్రాప్ అయిపోవచ్చు అన్నమాట. ఓకేనా. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సాటర్డే మాత్రం. ఓకే. స్ట్రింగ్స్ స్టార్ట్ చేస్తాం, స్ట్రింగ్. సో అది అర్థం కాలేదనుకోండి, ఇంకా ఏమీ అర్థం కాదు. మీకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలన్నా కూడా స్ట్రింగ్స్ మీద మీరు మంచి కమాండ్ ఉండాలి.
సాటర్డే మాకు ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ ఉంటుందా 8 to 10? 8 to 10. ఈవినింగ్ ఏమైనా మార్చడానికి అవుతుందా టైమింగ్స్? ఈవినింగ్ అవ్వదు. అంటే ఆఫ్టర్నూన్ నుంచైనా ఆఫ్టర్నూన్ 2 to 3 అంటే హాఫ్ మార్నింగ్ మీకు ఎన్ని గంటలకు ఆఫీసు? 9 to 2. ఇంకెవరికైనా కన్సర్న్స్ ఉన్నాయా సాటర్డే? నువ్వు ఓకే. గౌతమ్ ఒక పని చేయండి, మీరు 9 వరకు 9 వరకు వినండి క్లాసు, తర్వాత రికార్డింగ్ వినండి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి. ఓకేనా? టైమింగ్స్ చేంజ్ అయితే ఇంక అందరికీ ఆ టైం సెట్ అవుతుందో సెట్ అవుతుందో. టైమింగ్స్ చేంజ్ ఏమవుతుంది, ఈ టైమింగ్ మీరు 9 వరకు వినండి క్లాసు, లేకపోతే 7:30 to 9 పెట్టుకుందాం సాటర్డే కూడా. 7:30 to 9:30 అవ్వచ్చు అనుకోండి. కొంచెం బిగ్ క్లాస్ కావాలి సాటర్డే అందుకోసం. ఓకే. సాటర్డే 7:30 క్లాస్. ఎందుకంటే స్ట్రింగ్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బేసిక్స్ చెప్పుకుంటాం రోజు స్ట్రింగ్స్ గురించి. ఎవరు మిస్ అవుతుందండి, రేపటితో లూప్స్ కంప్లీట్ అయిపోతాయి. స్ట్రింగ్స్ అయిపోయిందంటే నెక్స్ట్ వీక్ హూప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసేస్తాం. మాక్సిమం మీకు జావా వచ్చి ఫస్ట్ సో 6 కంప్లీట్ అయిపోతుంది జావా, ఆగస్ట్ 6. ప్లస్ ఇనిషియల్గా ఎప్పుడు కొంచెం స్లోగా వెళ్తున్నాము, స్పీడ్ చెప్పట్లేదు. ఎందుకంటే లాస్ట్ క్లాసెస్లో ఎవరన్నా ల్యాగ్ ఉన్నా సరే ఇప్పుడు కవర్ చేసుకుంటారని కొంచెం స్లోగా చెప్తున్నాం. ఓకేనా? సో లూప్స్ అయిపోయిందంటే ఇంక మనం కొంచెం స్పీడ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే లూప్స్ స్పీడ్ చెప్పేసాం అనుకోండి, ఒకవేళ బ్యాక్లాగ్లో ఉన్న వాళ్ళు ట్రాక్లోకి రాలేరు అనమాట లూప్స్. అందుకే సింపుల్ ఒక 2 కాన్సెప్ట్స్ చెప్పుకొని వదిలేస్తున్నాం క్లాస్. ఓకే, సో ఈ టైం యూటిలైజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే, మళ్ళీ టైం ఉండదు అసలు. ఓకే, సో అండ్ శ్వేత మీరు స్క్రీన్ షేర్ చేయండి. శ్వేత అన్నారు కదా. యా